సైబర్ క్రైమ్స్ నేను చాలాసార్లు చెప్తా వచ్చా. సైబర్ క్రైమ్స్ అనేటటువంటిది అంటే ఇవాళ రోడ్ల మీదన గొలుసు దొంగతనాలు, జేబు దొంగతనాలు కంటే కూడా సైబర్ క్రైమ్స్కి అలవాటు ఎక్కువ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే అది ఈజీగా కొట్టేయచ్చు అనేటటువంటి కాన్సెప్ట్తో తయారవుతున్నటువంటి నేరాలు. లేదా ఏమో చదువు రానోళ్ళు చేస్తుంటే అది చదువుకున్న దొంగలకి సైబర్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఆకతాయితనంతో అమ్మాయిలు వేధించడం అన్నటువంటిది పెరిగిపోతుంది. ఈ కేసులు వాస్తవంగా చెప్పాలంటే మామూలు కేసులు 100 అయితే 1000 కేసులు ఇవి వస్తున్నాయి సరిగ్గా రిజిస్టర్ చేస్తే. బట్ వ్యవస్థ లేవు. అన్ని సైబర్ పోలీస్ స్టేషన్ మీద నిజంగా అక్కడ కిటకిటలు ఆడిపోతున్నాయి సైబర్ పోలీసులు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక లింకులో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది వాళ్ళకి. ఈలోపు ఇక్కడ 100ల కొద్దీ ఎగబడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చంద్రబాబు గారు ఎదుట సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని రిక్వెస్ట్లు పెడుతోంది. బాబు గారు ఈ విషయంలో సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది. రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరుగుతున్నందున సిబ్బందిలో దర్యాప్తు సామర్థ్యాల పెంపు మీద అవగాహన కల్పించడం, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్ లైన్ డే నిర్వహించడం, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా సహాయ కేంద్రాల ఏర్పాటు, మహిళల భద్రతపై జిల్లా స్థాయిలో అవగాహన సదస్సుల నిర్వహణ, డైల్ 112కి విస్తృత ప్రచారం, హింసాత్మక నేరాలు, హత్యలు, చోరీలు, దోపిడీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు, క్రైమ్ మ్యాపింగ్, డేటా అనలైటిక్స్ ద్వారా ముందస్తు అంచనా, జిల్లాల వారీగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రోడ్డు భద్రత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, నాటుసారా నియంత్రణకు నవోదయం 2.0ను ప్రారంభించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదిస్తోంది. సుంకం చెల్లించని మద్యంని అరికట్టేందుకు తీసుకునే చర్యల మీద ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది. మద్యం దుకాణాలు డిజిటల్ చెల్లింపుల అనుమతి మీద కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఓవరాల్గా చంద్రబాబు గారు ఎదుట వివిధ ప్రపోజల్స్ తెర ముందుకు వస్తున్నాయి. బాబు గారు క్లియర్ చేస్తే బాగుంటుంది.